కర్నూలు జిల్లా నియామకాలు సక్రమంగా పాటిస్తూ వీలైనంత వరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి కావాల్సిన వైద్య సేవలు అందించిన జిల్లా ఉత్తమ అవార్డు గ్రహీతలు అయిన హెడ్ నర్సు శాంతాలక్ష్మి, వైద్యాధికారి వెంకటేశ్వర్లకు మైత్రి చారిటబుల్ ట్రస్ట్ రామ్మోహన్ ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వెంకటేశ్వర్లు, హెడ్ నర్సు శాంతాలక్ష్మి మాట్లాడుతూ వైద్య సేవలు మెచ్చి గవర్నమెంట్ నుంచి జిల్లా స్థాయి అవార్డు రావడం మాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది అని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సమయానుకూలంగా సేవలు అందించడమే మా బాధ్యత అని అన్నారు. అనంతరం మైత్రి చారిటబుల్ ట్రస్ట్ అధినేత రామ్మోహన్ మాట్లాడుతూ మన మండలంలో ఇద్దరికి జిల్లా స్థాయి అవార్డు రావడం మనకు చాలా సంతోషకరమైన విషయమని అన్నారు. రాబోయే రోజుల్లో వైద్య సేవలు మరింత మెరుగుపరచాలని ఆయన కోరారు. గత 25 సంవత్సరాలుగా నర్సుగా పనిచేస్తున్న శాంతాలక్ష్మికి ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం డాక్టర్ వెంకటేశ్వర్లకి, శాంతాలక్ష్మికి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో దేవా కళ్యాణి, సీనియర్ నర్సులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. కొంచెం ముఖ్యంగా స్త్రీ వైద్యులు ఎక్కడెక్కడి నుంచో వేరే ప్రాంతాల నుంచి ఇక్కడ వచ్చి పనిచేస్తుంటారు కాబట్టి వాళ్ళని మన సొంత కుటుంబ సభ్యుల మాదిరిగా మనం చూసుకునే బాధ్యత మన ఏరియా వాళ్ళ మీద ఉంటుంది. ఎందుకు చెప్తున్నా అంటే సార్, ఇదే ఏరియాలో మనం ఉన్నాం కాబట్టి మీలాంటి పెద్దల ద్వారా ఈ ప్రజల్లోకి ఈ విషయాల్ని మేము ఎంత బాగా పనిచేసినా ఒక్కోసారి డెలివరీ కేసు ఉంటుంది, ఇంజక్షన్ ఏమో వాడు వచ్చి కొంచెం దుబారంగా మాట్లాడడము, సాయంత్రం పూట తాగి రావడము కొంచెం మా మహిళా వైద్యులు ఇబ్బందికరంగా ఉంది సార్. ఈ విషయాన్ని మీరు మా హాస్పిటల్ కమిటీ మెంబర్గా ఉన్నారు కాబట్టి అందరి తరఫున మీకు మేము వివరిస్తున్నాము. కొన్ని విషయాలు ఎప్పుడైనా ఒక్క రెస్పాన్సిబిలిటీనే ఉండదు. లేడీ డాక్టర్స్ అంటే ఇంట్లో చూసుకోవాలి, ఇక్కడ మళ్ళీ డ్యూటీకి వచ్చి ఇవంటే వాళ్ళ బ్రెయిన్ పైన ఎంతో ప్రెషర్ ఉంటుంది. మేడం అక్కడి వరకు